డివిజన్ నుంచి విజయలక్ష్మి, గడప నాగరాజు. మేము ఇక్కడ 45 డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాము. మాకు ఓటేసి గెలిపించండి. ప్రతి ఇంటికి గడప గడపకు గడప విజయలక్ష్మి నాగరాజు మరి 45వ డివిజన్ నుండి భారతీయ జనతా పార్టీగా మేము పోతుంటే వారి ప్రతి గడపలో కూడా వారి ఇంటికి పిలిచి ఆహ్వానించి వారి సమస్యలు తెలుపడం, డ్రైనేజీలు కానీ మరి మోరీలు డ్రైనేజీలు కానీ, లైట్ల సమస్యలు, రోడ్ల సమస్యలు, వారి ట్యాబ్ విషయంలో కానీ వారు చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నాయి. పేరుకు మాత్రం నాయకులు కానీ ఎలాంటివి వేయలేదు. వాళ్ళు కార్పొరేటర్ని గెలిచిన తర్వాత కూడా వారి పనులకి అంకితమే తప్పించి కానీ ఎలాంటి పనులు చెప్పి వారు ప్రజలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రజల దృష్టికి ఏమి తీసుకెళ్ళి సరే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మేము కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి మరి కరీంనగర్ మేయర్ పీఠం కొట్టబోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని డెవలప్మెంట్ స్మార్ట్ సిటీ ఫండ్తోటి మరి ఇంకా ఇతర ఫండ్ కూడా మరి బండి సంజయ్ ప్రజెంట్ స్టిల్ ఇప్పటి కూడా 50 కోట్ల ఫండ్ కూడా మున్సిపాలిటీలో ఉంది. మరి ఎలక్షన్ కాగానే 100 కోట్లతోటి మరి సంజయ్ అన్న కూడా పని చేస్తాను కూడా అందరికీ చెప్పారు. మరి ప్రజలు కూడా ఈ గమనించి ఓటై బీజేపీకి వేసి అధిక మెజార్టీ గెలిపించాలని కోరుచున్నాం. డివిజన్ అభివృద్ధిలో అంటే ఇప్పటి వరకు కూడా ఇంటికి అంకితమైన సీసీ కెమెరా, మరి డివిజన్ ఎలాంటి కూడా సీసీ కెమెరాలు ఒకటి, ఇంకా రోడ్లు కొన్ని రోడ్లు ఉన్నాయి. ఇంకోటి కుక్కల బెడద కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే పొద్దున పూట ట్యూషన్కి వెళ్ళాలంటే కూడా పిల్లలు కూడా భయపడుతున్నారు. కాబట్టి కుక్కల బెడద తీసేయాలని కూడా మేము దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేసి మరి ఇతర ఏమున్నాయి చిన్న ఉన్న పెద్ద సమస్యలు. కాబట్టి దానికి మేము అందరం మరి బండి సంజయ్ నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో వారి దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి సమస్యలు పరిష్కరిస్తామని డివిజన్ ప్రజలు ఎంతో ఆదరించుకుంటూ ఆహ్వానిస్తూ ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తామని మాకెంతో సంతోషమైన ఆహ్వానం చేస్తూ వారి సమస్యలు కూడా మాకు చెప్పుతూ వారి ఇంటికి వెళ్తే కూడా ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టి మాకు ఇట్లా జరిగింది, ఈరోజు జరిగింది, పలానా నాయకుడు అట్లా వేసి పలానా నాయకురాలు ఇట్లా వేసింది కూడా చెప్పుకుంటూ మాకు ఈ సమస్య తీర్చాలని ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓటేస్తాము. మా సమస్యలు తీర్చాలంటే ఖచ్చితంగా ఎక్కడ ఏమేమి సమస్యలున్నా వాళ్ళ ముంగట వాగ్దానం చేయని రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ కెమెరాలు, మరి వాటర్ ప్లాంట్లు, మిగతా అన్నీ కూడా బస్తీ దవాఖాన ఏర్పాటు చేయని కూడా మరి బండి సంజయ్ నాయకత్వంలో ఫండ్ తీసుకొచ్చి మరి భారీ మెజార్టీలో గెలిపించగలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమంతుల అక్షయ్. 45 డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మన ముందుకు ఇప్పుడు గడప నాగరాజు గారు మరి విజయలక్ష్మి గారు పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది. పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తూ మేమందరం కలిసికట్టుగా టికెట్ ఆశించిన ప్రతి ఒక్కరం అందరం సామాన్య కార్యకర్తలుగా 100% వీరి గెలుపులో మేము భాగస్వామి కాబోతున్నాము. ప్రతి ఇంటికి వెళ్తున్నాము, ప్రతి గడప దొక్కుతున్నాము. గడపకు గడప నాగరాజు అన్న విధంగా ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, చాలా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చెప్పిర్రు ఒకసారి మీరు కెమెరా చూపించండి, ఆ సీసీ కెమెరాలు పెట్టారు, సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. స్మార్ట్ సిటీ ఫండ్ అంటారు, ఇంతవరకు ఏది కూడా డెవలప్ చేయలేదు. స్మార్ట్ సిటీ పైసలు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్, పైసలు తీసుకొచ్చేది బండి సంజయ్ అన్న. పైసలు తీసుకుపోయి జేబులు వేసుకున్నాడు, కడుపులు నింపుడు, బొర్రలు పెంచుడు. ఈ విధంగా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో మంకమ్మతోట 47 డివిజన్ ఉన్నది. కావున తప్పకుండా భారతీయ జనతా పార్టీకి 47 డివిజన్ ప్రజలందరూ ఈ ఒక్కసారి మేయర్ స్థానాన్ని మనం కొట్టే అవకాశం ఉంది. కాబట్టి 100కు 10,000% భారతీయ జనతా పార్టీ కరీంనగర్ గడ్డపైన కాషాయ జెండా ఎగరబోతున్నాము. అలాగే 47 డివిజన్లో కూడా మా అభ్యర్థులైనటువంటి గడప నాగరాజు విజయలక్ష్మి వారిని చాలా వీళ్ళు విద్యావంతులు, చాలా సౌమ్యులు. బోలా శంకరుడు మా అన్న చాలా మంచి వ్యక్తి, తప్పకుండా డివిజన్ని అభివృద్ధి చేస్తారు. కేంద్రం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టేది కూడా బండి సంజయ్ అన్న. కాబట్టి 100% డివిజన్ని 100కు 100% అభివృద్ధి చేసి చూపిస్తాము. 65 డివిజన్లు వచ్చి 65 డివిజన్లు కార్పొరేటర్లు వచ్చి అరే ఏముంది 47 డివిజన్లో ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నా అనే విధంగా ఈ డివిజన్ అభివృద్ధి చేస్తామనే విషయాన్ని కోరుకుంటున్నాము. అలాగే ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి తప్పకుండా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాము. భారత్ మాతాకి జై, బండి సంజయ్ జిందాబాద్. అందరికీ నమస్కారం. నేను యువక్రాంతి. నేను గత కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేసి సమీప ఓట్లతోటి ఓటమి పాలవడం జరిగింది. అయినా ఈసారి కూడా టికెట్ ఆశించి మహిళా రిజర్వేషన్ వల్ల టికెట్ తీసుకోలేకపోయినాను. గడప నాగరాజు విజయలక్ష్మి గారికి అవకాశం దక్కింది. వారిని మేము టికెట్ ఆశించిన ప్రతి ఒక్కరము కలిసికట్టుగా అందరము కలుపుకొని మనస్ఫూర్తిగా ఇంటింటికి
గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నాము. ప్రజల నుంచి స్పందన 100% ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తాము. బండి సంజయ్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ వచ్చే నిధులన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులని మేము ఒక బుక్లెట్ ద్వారా ప్రతి ఇంటికి చేరుకోగలిగినాం. కాబట్టి ఆ బుక్లెట్ చదివిన వారు ఖచ్చితంగా 100% మీరు వివరంగా ఈ బుక్లెట్ ఇచ్చిండ్రు. కాబట్టి ప్రతిదీ కేంద్రం ఇచ్చినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేస్తాము, కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తాము, టీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తాము? అసలు టీఆర్ఎస్ ఎక్కడిది, బీఆర్ఎస్ ఎక్కడిది, ఆ నాయకులు ఎక్కడోళ్ళు పోటీ చేసింది గెలిచి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి చేంజ్ అయ్యేటోళ్ళు వాళ్లకు అధికారం తప్ప సేవ చేయాలి అనే తత్వం లేదు. గడప నాగరాజు గురుస్వామి గారు పాదయాత్రల ద్వారా, గడప నాగరాజు అంటే కరీంనగర్ మొత్తం కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈయన పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన పాదయాత్ర ద్వారా ఇక్కడ ప్రతి సంవత్సరము ఒక కొత్త 100 మంది భక్తులని తీసుకొని పాదయాత్ర ద్వారా శబరిమలకి చేరుకుంటారు. దాని ద్వారా ఆయన సామాజిక సేవ చేయడం కూడా ప్రారంభించారు. కరోనా సమయంలో కూడా వారి సేవ చాలా గొప్పది. అప్పుడు మేము కూడా తనను అభినందించడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి, మీరు వేసే ప్రతి ఒక్క ఓటు చాలా అమూల్యమైనది. ప్రతి ఓటు, ఒక ఓటు ఇటుంది కదా, ఒక ఓటు ఒక ఇల్లు ఉంది ఇబ్బంది పడి ఒక ఓటు అట్టేస్తాము ఒకటి ఇటేస్తాము అని చెప్పి ఆలోచన మాత్రం మానుకోండి. ఎందుకు అంటే ఆ ఒక్క ఓటే, మీ ఒక్క ఓటు అత్యంత విలువైంది అనేది గుర్తుపెట్టుకోండి. మీరు వేసే ఓటు గడప నాగరాజుకు కమలం పువ్వు గుర్తుపైన వేస్తే, తాను కార్పొరేటర్కి గెలిస్తే ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ అవకాశం మనకు ఉంది. కరీంనగర్ గడ్డ పైన మేయర్ మనం కార్పొరేషన్ పైన కాషాయం జెండా ఎగరేస్తాము. బీజేపీ గెలిస్తే 100% మీరు దానికి సహకరించిన వాళ్ళు అవుతారు. ఎట్లాగైతే మనం సకల జనుల సమ్మె జరిగింది తెలంగాణ ఉద్యమంలో, ప్రతి ఒక్కరు సకల జనులు అంటే ఎక్కడిదక్కడ మనము అన్ని పనులు ఆపేసి ఉద్యమం చేసినాం. దాని ద్వారా తెలంగాణ సాధించుకున్నాము. అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న రోడ్డు పైనకి వచ్చి వంట వరకు చేసినా కానీ అంటే మీరు చేసిన ప్రతి ఒక్కరం కలిసినాం కాబట్టే అది దాని విలువ ఏమైంది, తెలంగాణను సాధించుకున్నాము. సో అట్లనే ఖచ్చితంగా మీరు వేసే ప్రతి ఒక్క ఓటు, ఒక్క ఓటనా, ఒక్క ఓటుతోటి ఏమవుతుందని ఆలోచించకండి. మీరు వేసే ఆ ఒక్క ఓటే ఈరోజు నాగరాజన్నను, విజయలక్ష్మి గారిని గెలిపించి మనం కరీంనగర్ గడ్డపైన 100% కాషాయ జెండా, బీజేపీ జెండా, కమలంపు జెండా ఎగరేస్తాము. బండి సంజయ్ గారి నాయకత్వంలో మోడీ గారి పాలన, మనం కేంద్ర నిధులను తెచ్చుకున్నాము, స్మార్ట్ సిటీ ఫండ్లను తెచ్చుకున్నాము. అవన్నీ కూడా స్మార్ట్ సిటీ నుండి ఫండ్స్ వచ్చినా కానీ ఇక్కడున్న గత కార్పొరేటర్లను ఫండ్స్ దాచిపెట్టుకొని వాళ్ళు లబ్ధి పొందినరు, వాళ్ళ ఇండ్లు బాగుపడ్డాయి, వాళ్ళు బాగుపడ్డారు. కానీ డివిజన్ అభివృద్ధి చెందలేదు. ఎక్కడున్నది అక్కడనే ఉన్నది. ఒక్క రోడ్డు కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్ల పరిస్థితి చూడండి. అవన్నీ ఆలోచించండి. కాబట్టి సేవ చేసే గుణం ఉన్న నాగరాజన్నకు మీరు సహకారం అందిస్తారని అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.